తాండూరు ఎమ్మెల్యే పక్షపాత ధోరణి వీడనాడాలి అని, అలాగే బ్యారిస్ నుండి గెలిచిన సర్పంచ్లకు నిధుల విషయంలో పక్షపాత ధోరణి లేకుండా అందరికీ సమానంగా నిధులు విడుదల చేసి యాలాల మండలంను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లు తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అలాగే మండలంలో ఇసుక మాఫియా, మురం మాఫియా నడుస్తుందని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశైల్ రెడ్డి మరియు మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, ఒడ్డే రాములు, చెన్నారం శివకుమార్, శేఖర్ రెడ్డి, లాలు, రవి మరియు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి 30 ఏళ్ల నుండి మరి ఏం చేయండి, మరి ఏం డెవలప్ కాలేదా? ఒకసారి ఆలోచించాలి. మరి గత ప్రభుత్వం ఉన్న నాయకులు ఏం చేయలేదంటున్నాం. గతంలో మనం ఏడున్నాం, ఆ పార్టీలు ఉన్నాం, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మరి ఈరోజు నీకు ఎక్కడికి వెళ్ళి ఆ స్థానం వచ్చింది అనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో నువ్వు కూడా బీఆర్ఎస్లో ఉన్నావు. బీఆర్ఎస్కి వెళ్ళి మరి డిసిసిబి చైర్మన్ మరి కేటీఆర్ గారి ఆశీస్సులతోటే మరి అక్కడ ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, ఇదే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు అందరు సహకరిస్తేనే మరి నువ్వు డిసిసిబి చైర్మన్ కాగలిగినావు. మరి అది మర్చిపోతున్నట్లున్నావు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి దానికి ఏమనంటే మేము చేసిన అభివృద్ధి ఎవరు చేస్తలేరని. ఏడుంది అభివృద్ధి? ఏడ కనిపిస్తుంది అభివృద్ధి? లక్ష్నాపూర్ టు దేవునూర్పు అభివృద్ధి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీ ఫ్యాక్టరీ వరకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇటనోడు లేడు. 2.5 సంవత్సరాల నుండి గుంతలు పడి ఎన్ని ప్రాణాలు పోయినాయి. ముకుందాపురంలో చనిపోయి, జక్కెపల్లిలో చనిపోయి, ఎంతోమంది ప్రాణాలు బైకుల మీదకి వెళ్ళి కింద పడి యాక్సిడెంట్లు అయిపోయి. మరి అది కండ్లా కనిపిస్తలేదా? ఆ రోడ్ ఎంబడి వస్తలేరా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇన్ని పెట్టుకొని కూడా మరి నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన సర్పంచులు ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా అందరితో పాటు 5-5 లక్షలు ఒకవేళ పెట్టింటే మేము ఇది జరిగేదా? తప్పేముండే? గతంలో కూడా రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరిని కూడా దూరం పెట్టకుండా అందరికి కూడా మరి వర్కులు ఇవ్వడం జరిగింది. గతంలో మహేంద్రాన్ని ఉన్నప్పుడు కూడా అందరికీ వర్కులు పెట్టడం జరిగింది. ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. ఎవరు వచ్చినా అందరికీ సమానంగా పంచండి అని చెప్పింది. ఇదే రవీందర్ రెడ్డి మేమందరము వాళ్ళ సర్పంచులై తీసుకొని అప్పుడు ఇదైతే కూడా తీసుకుపోయి ట్రాక్టర్ల గురించి గ్రామ పంచాయతీ దీని గురించి పోయి కలెక్టర్కు కాపించారు. ఏం రవీందర్? మనమే పోయినాం, రాములు మనం అంతా కలిసిపోయినాం, శివకుమార్ ఇట్లా వాళ్ళ సర్పంచులకు రావాలని తీసుకుపోయినాం. మహేంద్రనాథ్ దాంట్లోకి వెళ్ళి కూడా ఎన్ఆర్జీ దీంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టించినాం. ఆ విధంగా చేసినాం. కానీ ఇటువంటి తారతమ్యాలు మాత్రం ఎక్కడ కూడా చూడలేం. దయచేసి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే అభివృద్ధి అంటున్నారో మరి ఆ అభివృద్ధి ఏందో మీరు ప్రజలకు చేసి చూపించాలి. మరి నిజంగా ఇందాక రాములు వీళ్ళు అన్నట్ల గతంలో నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే యాలాల మండల పిఎస్సిఎస్ రైస్ మిల్ ఉన్నదో దాంట్లో మీ నాయకులే దొంగతనం చేసిండ్రు. వారి మీద చర్యలు తీసుకోమని అని చెప్పినాము. ఎంక్వైరీ కూడా జాయింట్ కలెక్టర్ గారు చేసిండ్రు. మొన్న నేను రోహిత్ అన్న గారి గిట్ట పోయి దాని మీద ఏమైందని అడిగితే డిసిఓ గారు స్పష్టంగా ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే ఇది ముంగడికి పోతలేదనే విధంగా ఆయన మాట్లాడిండు. మా మీద ఒత్తిడి ఉన్నది అంటున్నాడు. సూటిగా ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా, అవి మీ పైసలు కావు, నా పైసలు కావు, అవి రైతుల పైసలు వీళ్ళు తిన్నారు. ఆ తిన్న దొంగలకు మీరు సద్ది మోస్తున్నారా అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి మీ వ్యవహారాలు. గత 2 సంవత్సరాల కిందట శివు, రాములు మేమందరం కూడా, శేఖర్ రెడ్డి మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పెద్దవాగ్ నుంచి కొడంగల్కు వాటర్ సప్లై కనెక్షన్ ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దారి పొడవున్న 11 గ్రామాలకు కూడా వాటర్ సప్లై ఇస్తుంటిమి. అది రిపేర్ చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్లు తీసినప్పుడు
మేము ఎమ్మెల్యే గారికి పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఇట్లా తీసిండ్రు. తొవ్వలున్న గ్రామాలకు ఏవిడికి కూడా అగ్గనూరే కానీ, చెన్నారమే కానీ, లక్ష్మీనారాయణపూరే కానీ, అక్కంపల్లె కానీ, పగడిపల్లె కానీ, బండమీదిపల్లె కానీ, తిమ్మైపల్లె కానీ, ఇవన్నిటికీ కూడా దావులాపూర్కే కానీ, గిరిజాపూర్కే కానీ, ఇవన్నిటికీ కూడా ఆ వాటర్ పైప్ లైన్తో వాటర్ సప్లై అవుతుండే. ఇది పునరుద్ధరించాలి ఈ గ్రామాలకు అన్నిటికంటే. ఎమ్మెల్యే గారు పత్రికల ద్వారా మీకే చెప్పిండ్రు, పత్రికా సోదరులకు తప్పకుండా అవి తొందరలోనే పునరుద్ధరించి ఈ గ్రామాలన్నిటికీ కూడా నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి, దానికి మీ పత్రికా సోదరులే సాక్ష్యం. కానీ 2.5 సంవత్సరాలైనా అటు దిక్కు మళ్ళీ చూడకపోవడం మీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా డిఎంఎఫ్టి నిధులు ఏవైతే ఉంటాయో కలెక్టర్ గారి ద్వారా వచ్చేటివి అన్నీ కూడా 90% తాండూరుకే కేటాయించడం జరుగుతుండే. ఇప్పుడు సోదరులందరూ చెప్పినట్టు ఆ రోజు గ్రామ పంచాయతీల్లో కొత్తగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ట్రాక్టర్లు కొనడానికి నిధులేమి ఉంటే ఆ మినరల్ ఫండ్కి వెళ్ళే నిధులు కేటాయించడం జరిగింది. తాండూరుకు ఒక ఆస్తి లాంటిది డిఎంఎఫ్టి ఫండ్. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన గన్ల మీద ఈ ప్రాంతానికే హక్కు ఉంటుందని ఎన్నికల ప్రచారంలో 2018లో కానీ మొన్న 23లో కానీ కేటీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిండ్రు కేసీఆర్ గారు. ఇక్కడ నుంచి వచ్చిన ఫండ్ను డిఎంఎఫ్టి ఫండ్ ఇదే ప్రాంతానికి మేము అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిధులదారులన్నీ కూడా కొడంగల్ వైపే మలుతున్నాయి. ఈ ప్రాంత నిధులు అడగాలనే కనీస సోయి కూడా ఈ ఎమ్మెల్యే గారికి లేకపోవడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సిగ్గుపడాలి ఈ విషయంలో. అహింస కూడా ఏం లేదు, తీవ్రంగా మీరు నిర్బంధం విధిస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ శాఖ దగ్గర పెట్టుకున్న హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పాలన కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే చేస్తున్నాడు. సో మీడియా ద్వారా నేను తాండూరు ప్రజలకి, యాలాల్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా ఈ 14 గ్రామాలలో, యాలాలకు సంబంధించిన 14 గ్రామాల్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచినరో అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆ ఊళ్ళల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఊర్లు నాశనం అవుతున్నాయి, ఊర్లు డెవలప్మెంట్ అయితలేవు. మనోహర్ రెడ్డి గారు అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ లేదా? అక్కడ మీకు ఓటు ఓడిపోతే పోయింది, ఓడిపోయిన మీ సర్పంచ్ కానీ అక్కడ ఓట్లు అయితే పడ్డాయి కదా, మీకు ఎన్నో పని పడ్డాయి కదా. ఇంత కక్షణ మిత్రులు చెప్పారు. ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి వివక్ష లేకుండా అందరినీ పిలిచి, ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్పిండు రవణ కమల్పూర్ కదా, ఆ ఉదాహరణ కూడా చెప్పిండు. ఇవన్నీ కొత్త విషయాలు కాదు కదా. నేను ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మా మీడియా సమావేశం మీరు పేపర్లలో రాస్తారు, యూట్యూబ్లలో పెడతారు, వాట్సాప్లలో పెడతారు. దీన్ని చూసి వాళ్ళు కౌంటర్ అయ్యడానికి రెడీగా ఉంటారు వాళ్ళ నాయకులు. కొంచెం చిన్న పెద్ద నాయకులు కింద కూర్చొని రేపు మళ్ళీ మీడియా సమావేశం పెడతారు. మీకు ఇప్పుడే నేను హింట్ ఇస్తున్నా, మీరు పెట్టబోయే మీడియా సమావేశంలో మేము రేజ్ చేసిన పాయింట్స్కి ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. మీరు అదే రొడ్డ కొట్టుడు మాటలు మాట్లాడకండి. ప్రజలకు సంబంధించిన ఏమాత్రమైన పట్టింపు ఉంటే మీకు ఇవి మాట్లాడండి. ఇంతకుముందు సీనాన్న చెప్పిండు, రైతు బంధు 6,000 వేసిండు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కేవలం 6,000 వేసిండు. వెనకటికి మనం చదువుకున్నాం, పంచపాండవులు అంటే మంచం కోళ్లలాగా ముగ్గురు అని 2 ఏళ్ళు చూపించి ఒకటని రాసిండట. అట్లా కేసీఆర్ పిచ్చకుంట్ల 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నావు. 15ని 12 చేసినావు. ఆ 12లో కూడా కేవలం 6,000 ఇచ్చినావు. మొన్న ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం 6,000 ఇచ్చి
అందరికీ రైతు బంధు వేసినాడు. మొన్న అసెంబ్లీలో సిగ్గు లేకుండా రైతు బంధు కొందరికి అందింది, అందరికీ అయిందో లేదో కూడా నాకైతే తెలియదు అంటున్నాడు. ముఖ్యమంత్రి అనే మాటలు అది అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది, తెలీదు గుర్తులేదు మర్చిపోయా. అట్లున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి, తెలీదు గుర్తులేదు మర్చిపోయా, ఏది అడిగినా కదే. ఇక రేపు ప్రెస్ మీద పెట్టేటోళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడండి, మీకేమైనా గుర్తుందా, ఏమైనా ఇచ్చిరా తాండూరుకి? ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా మట్టి కానీ ఇసుక కానీ శుద్ధ కానీ అన్నీ కూడా ఏడికిపోతున్నాయి, పైసలన్నీ ఏడికిపోతున్నాయి. కొడంగల్కి పోతున్నాయా, కేరళ ఎన్నికల కోసం పోతున్నాయా, లేదా మొన్న గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇద్దాం మనం అందరం కలిసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి, తాండూరుకి వెళ్ళి ఎన్ని పోతున్నాయి ఏఐసిసి కార్యాలయానికి? ఇది మాట్లాడండి రేపు ప్రెస్ పెట్టేటోళ్ళు కాంగ్రెస్ నాయకులు, ఏడికిపోతున్నాయి పైసలు. యాలాల ప్రజలకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లా అడిగితే ఏం చేస్తారు, ఫస్ట్ ఇమ్మీడియట్గా ప్రెస్ పెట్టి అదే పాత ముచ్చట ఉంటుంది, కొత్తది ఒక్కటి ఉండదు, మళ్ళా చెప్పిందే చెప్తా, పాడిందే వాడరాదు అంటారు కదా, అవే చెప్తారు రేపు. వీళ్ళు ఎట్లా చెప్తారు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు. మొన్నేదో రాజుగౌడ్ గారు ఏదో మాట్లాడుతూ బిర్సా ముండా, సేవలాల్ మహారాజ్ లాంటి జాతి అని అంటే పోయి ఆయన మీద SC/ST అడ్రస్ కేసు పెట్టి ఏమీ లేదు, ఏమీ లేదు దాంట్లో, ఉత్తైన కేసులు వీళ్ళకి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.